హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 77. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూపం మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ తనకి ఎన్నో మెసేజెస్ చేసి తనకి రిప్లై రాకపోయేసరికి కోపంగా ఉన్న అర్జున్ అప్పుడే తన ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. అయ్యో ఆగండి సార్, ఏంటో చెప్పండి అని రూప నుంచి మెసేజ్ చేయమని తానే చెప్పి ఇప్పటి వరకు తను చేసిన మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా ఆగండి అని రూప రిప్లై ఇవ్వడంతో ఒళ్ళు మండింది అర్జున్కి. ఏంటే బిజీ అయిపోయావు, మెసేజ్ చేయమన్నావు, చేస్తే రిప్లై ఇవ్వవేమిటి? సార్, అక్క మాట్లాడుతుంటే కాసేపు అక్కడే ఉండిపోయాను. తను మాట్లాడుతుంటే ఏమీ పట్టనట్లు వచ్చేస్తే బాగుంటుందా చెప్పండి? అర్థం చేసుకోరు. ఓ అవునా? లేకపోతే నేను మీ మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వను? సర్లే, ఇప్పుడేం చేస్తున్నావు చెప్పు. ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావే? రేపు మా ఇంటికి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అని కంగారు పడుతున్నావా? నాకు తోడుగా మీరుంటారు కదా, నాకేం భయం లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? సార్, నేను నా ఆలోచన చెప్తే మీకు కోపం వస్తుందేమో. మళ్ళీ మొదలుపెట్టావా సస్పెన్స్? ఏ ఆలోచన ముందు చెప్పు. అక్క గురించి ఆలోచిస్తున్నాను సార్. ఏంటి, దీప గురించా? అవును. అక్క జీవితం సెటిల్ కాకుండా నేను పెళ్లి చేసుకోవడం కరెక్టే అంటారా? ఓయ్, నువ్వేదేదో ఆలోచించుకో. మీ అక్క జీవితం సెటిల్ కావడానికి ఇంకా ఎలా లేదన్నా 6 months టైం పడుతుంది. నేనంతకాలం వెయిట్ చేయలేను. రూపం మెసేజ్ చూసి కోపంగా ఫాస్ట్గా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేశాడు. అర్జున్ మెసేజ్ చూసి పెదవుల మీద చిన్న చిరునవ్వు. నాకు తెలుసు మీరు వెయిట్ చేయలేరని, కానీ అందరూ ఏమనుకుంటారు సార్? ఏమైనా అనుకోని, ఐ డోంట్ కేర్. నువ్వు ఇంకా మన పెళ్ళి డిలే చేద్దామని అనుకుంటే మా ఇంట్లో వాళ్ళ డెసిషన్స్ కూడా మారిపోతాయి. మళ్ళీ నాకు తలనొప్పి మొదలవుతుంది. మళ్ళీ బయట సంబంధాలు చూస్తారు. నేను ఇదంతా పడలేను. లాంగ్ మెసేజ్లు పంపిస్తున్నాడు. రూప ఎక్కడా పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటుందా అని. అయ్యో సార్, ఎందుకంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు? అవ్వక ఎప్పటి నుంచో ఫ్యామిలీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇప్పటికీ వాళ్ళు దారిలోకి వచ్చారు. పెళ్లి మాటలు మాట్లాడుకుందాం రండి అని అమ్మే ఫోన్ చేసి చెప్పింది. ఈ టైంలో నువ్వు రివర్స్ అయితే నాకెలా ఉంటుంది? అయ్యో లేదు, నేనెక్కడ రివర్స్ అయ్యాను? జస్ట్ అడుగుతున్నానంతే. అక్క గురించి ఆలోచించాలి కదా సార్. నేను నిజంగా అక్క బాగుండి ఉంటే ముందు నా లైఫ్ గురించి ఆలోచించేది. తను చాలా మంచిది. తన లైఫ్ సెటిల్ చేయాల్సిన బాధ్యత నాకుంటుంది కదా సార్. హలో, నాకు మాత్రం దీప గురించి ఆలోచన లేదు అనుకుంటున్నావా? ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే తను సపోర్టింగ్ స్టిక్ లేకుండా చిన్నగా నడుస్తోంది. ఇంకొక 3-4 months ఆగితే తానంతట తానుగా తన పని తాను చేసుకుంటుంది. తన ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మనం తన ఫ్యూచర్ గురించి ఆలోచించవచ్చు. సార్, అంటే అక్క గురించి మీరు ఆలోచిస్తున్నారా? అదేంటి అలా అంటావు? ఎందుకు ఆలోచించట్లేదు? మరి తన ఫ్యూచర్ బాగుంటుందా సార్? రూపా, నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. ఎందుకు బాగోదు? సార్, నా జీవితంలోకి నేనున్నాను అంటూ సపోర్ట్గా మీరొచ్చారు. అలాగే అక్క జీవితంలోకి కూడా ఎవరైనా వస్తారా? తప్పకుండా వస్తారు. మంచి అబ్బాయిని వెతుకుతాను, సరేనా? రూప కళ్ళల్లో కన్నీళ్ళు. రూప నుంచి 2 minutes అవుతున్నా మెసేజ్ రాకపోవడంతో ఏంటే ఏడుస్తున్నావా? లేదు. మీలాగా అర్థం చేసుకునే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు సార్. అక్క గతం మొత్తం తెలిసినా తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని నాకు ధైర్యం చెప్తున్నారు. పైగా పెళ్లి చేస్తా అంటున్నారు. ఇంతటి సపోర్ట్ అమ్మా నాన్న ఉన్నా కూడా మాకుండేది కాదేమో. ఎమోషనల్ అవుతోంది రూపా, ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పకే. నేనేదో రొమాంటిక్గా మాట్లాడదామనుకుంటున్నాను. ట్రాజిడీ స్టార్ట్ చేయకు తల్లి. కళ్ళు తుడుచుకో. నాకు తెలుస్తోంది నువ్వు ఏడుస్తున్నావని.
ఆ మెసేజ్ చూసి రూప పెదవుల మీద చిన్న చిరునవ్వు, కళ్ళు తుడుచుకుని, అవునా సార్, రొమాంటిక్గా మాట్లాడాలని అనుకుంటున్నారా? మరి ఇంత నైట్ లవర్స్ ఏం మాట్లాడుకుంటారు చెప్పు? నాకేం తెలుసు? చిన్న పిల్లలాగా ఇలాంటి సిల్లీ మెసేజ్లు చేయకు. 23 ఇయర్స్ వచ్చాయి నీకు. పైగా బైపీసీ స్టూడెంట్వి. ఏమీ తెలియని బుజ్జి పాపలాగా మాట్లాడొద్దు. అర్జున్ మెసేజ్ చూసి నవ్వుతూ, సో వాట్? ఇప్పుడేంటి అబ్బాయి గారు, మీతో నేను రొమాంటిక్ చాటింగ్ చెయ్యాలి అంతేనా? రిప్లై ఇచ్చింది. హా అవును, నాకు రొమాంటిక్గా మాట్లాడుకోవాలనుంది. ఓకే, ముందు మీరే స్టార్ట్ చేయండి సార్. లేడీస్ ఫస్ట్ అంటారు కదా. ఇలాంటి విషయాలలో అబ్బాయిలకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అబ్బా అవునా? ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. ఏమీ కాదు, అమ్మాయిలకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బయటికి కనిపించరు దొంగ మొహాలు. అవునా? మీకెవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. ఏమీ కాదు సార్, మీరు అమ్మాయిల గురించి తప్పుగా జడ్జ్ చేస్తున్నారు. అమ్మాయిలు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కరెక్ట్ అనిపిస్తేనే ప్రొసీడ్ అవుతారు. అబ్బా చా, నీ గురించి చెప్పకే. అందరూ నీలాగా ఉండరు. మరి ఎలా ఉంటారు? అదిగో చిన్న పిల్లలాగా మాట్లాడొద్దన్నానా? నీకు తెలీదా ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉంటున్నారో? పెళ్ళికి ముందే 4-5 మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో టైంపాస్ చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో రిలేషన్లో ఉంటున్నారు. స్టేషన్లో 10 కేసెస్ వస్తే అందులో 6 ఇవే ఉంటున్నాయి తెలుసా? యూత్ చాలా పాడైపోయింది రూపా. 100కి మహా అయితే 10 మంది నీలా ఉంటారు. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు దొరికావు. ఆ లెక్కన ఆలోచిస్తే మీకన్నా నేనే ఎక్కువ అదృష్టవంతురాలిని. అందం, స్టేటస్, హోదా, సొసైటీలో మీకంటూ ఒక ఐడెంటిటీ. మీరు కావాలనుకుంటే నాకంటే అందమైన అమ్మాయిని ఈజీగా పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా అవన్నీ కాదనుకుని నా కోసం మీ ఫ్యామిలీని ఎదిరించి ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ మీరు మీ లిమిట్స్ క్రాస్ చేయకుండా రాముడు మంచి బాలుడు అన్నట్లున్నారు. ఇలాంటి అబ్బాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనడం నిజంగా నా అదృష్టం. ఇంకెన్ని రోజులు? మహా అయితే ఒక నెల రోజులు మన పెళ్ళైపోతుంది. అప్పుడు మాత్రం నేను అస్సలు లిమిట్స్లో ఉండను రూపా. ఆహా, లిమిట్స్లో ఉండక ఏం చేస్తారేమిటి? తినబోతూ రుచెందుకు? ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. అబ్బాయి గారు మంచి మూడ్లో ఉన్నట్లున్నారు. అవును, కిందకి రమ్మంటావా? ఎందుకు? ముద్దులిచ్చి నన్ను చల్లారుస్తావని. అబ్బా ఆశ, చాలా చాలా ఆశగా ఉంది. ఏంటి ఈరోజు నిద్రపోరా మీరు? నిద్ర రావట్లేదు రూపా. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. మార్నింగ్ ఊరు వెళ్ళాలి కదా. అవును, త్వరగా నిద్రపోవాలి. రేపు మళ్ళీ డ్రైవింగ్ చేయాలి కదా. అందుకే చెప్తున్నాను, హాయిగా నిద్రపోండి. అన్నట్లు రేపు మార్నింగ్ బయలుదేరడం కుదరదు. ఎందుకని? ఏమైనా పని ఉందా? అవును రూపా, లాస్యా సంగతి మర్చిపోయాను. హాస్పిటల్కి వెళ్ళి సిగ్నేచర్ చేయాలి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తే తనకు అబార్షన్ చేసి నెక్స్ట్ డే నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అర్జున్ పంపించిన మెసేజ్ చూసి ఒక్క నిమిషం రూప ఆలోచిస్తూ ఉండిపోయింది. రూప నుంచి రిప్లై రాకపోవడంతో తానే మళ్ళీ మెసేజ్ చేశాడు. రేపు ఉదయం 10-11 ఆ టైంలో బయలుదేరదాము. ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళిపోదాం. ఏమంటావు? మీ ఇష్టం సార్. మీరు అత్తయ్య గారికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరతానని చెప్పారు కదా. అడిగితే ఏమని చెప్తారు? ఏదో ఒకటి చెప్తాను. లాస్యా హెల్త్ ఇంపార్టెంట్ కదా. తను ఇప్పటికే బాగా సఫర్ అవుతుంది. అవును, మెడిసిన్స్ వేసుకున్నావా? పెయిన్ తగ్గిందా? ఈరోజు రెస్ట్ తీసుకోలేదు. అలసటగా ఉన్నావు కదా. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నాడు అర్జున్. కొంచెం పెయిన్గానే అనిపిస్తోంది సార్. మెడిసిన్స్ వేసుకున్నాను. నిద్ర వస్తోంది ఇప్పుడప్పుడే. ఓకే, నిద్రపో రూపా. మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ రూపా. మార్నింగ్ నుంచి నిద్ర లేకపోవడంతో అప్పటికే 11 అవుతూ ఉండడంతో కళ్ళు మూసుకోగానే ఇద్దరికీ నిద్ర పట్టేసింది. ఎర్లీ మార్నింగ్ లేస్తూనే అర్జున్ వర్కౌట్ కంప్లీట్ చేసి గబగబా ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చేసరికి 7:30 అయ్యింది. తాయారు ఇల్లు గుమ్మాలన్నీ ఊడుస్తోంది. ఆంజనేయులు మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. రూప ఇంకా నిద్ర లేవలేదని, నిద్రపోతోందని తాయారు చెప్పింది. ఓకే, తనని డిస్టర్బ్ చేయకు. 1 గంట 2 గంటల తర్వాత నిద్రలేపు అని చెప్పి అర్జున్ హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు. ముందు రోజు నైట్ లాస్యాకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్తో మాట్లాడి ఉండడంతో మార్నింగ్ 8 కల్లా ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తానని, మీరు వచ్చి సిగ్నేచర్ చేస్తే చాలు అని
ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తామని డాక్టర్స్ చెప్పడంతో సరాసరి హాస్పిటల్కి వెళ్ళాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తాను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అని 1కి 2 సార్లు తనకి తాను చెప్పుకుంటూ అవును నువ్వు చేస్తోంది కరెక్ట్ అని డిసైడ్ అయ్యి సిగ్నేచర్ చేసి ఆపరేషన్ థియేటర్లోకి లాస్యాని తీసుకువెళ్లే వరకు అక్కడే ఉండి ఎమోషనల్ అవుతున్న లాస్యాకి ఏమీ కాదు లాస్యా, అంతా మంచి జరుగుతుంది అంటూ కళ్ళు తుడిచి ధైర్యం చెప్పాడు. లాస్యాకి అబార్షన్ చేశాక స్పృహ రావడానికి 3 గంటలు టైం పడుతుందని, వచ్చాక నర్సులు దగ్గర ఉండి చూసుకుంటారని, మీరు ఇక్కడ ఉండి చేసేదేమీ లేదని డాక్టర్స్ చెప్పడంతో హాస్పిటల్ నుంచి బయలుదేరి సరాసరి స్టేషన్కి వెళ్ళి ముందు రోజు వచ్చిన కేసులన్నీ స్టడీ చేసి కానిస్టేబుల్ నారాయణకి, ఎస్ఐ ప్రభాకర్కి కేసులన్నీ అప్పచెప్పి తనకి పర్సనల్ పని ఉందని లీవ్ సబ్మిట్ చేసి ఇంటికి బయలుదేరుతూ అప్పుడు రూపకి కాల్ చేశాడు. 2-3 టైమ్స్ రింగ్ అయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది రూప. ఎక్కడున్నారు సార్? ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది అడిగింది. ఇంటికి బయలుదేరాను రూప, ఇంకొక 20 మినిట్స్లో వచ్చేస్తాను. రాగానే బయలుదేరదాము. నువ్వు రెడీ కదా? రెడీ అవుతున్నాను. ఏం చేస్తున్నావు? చీర కట్టుకుంటున్నాను సార్. ఏయ్, నేనే చెబుదామనుకున్నాను, చెప్పకుండా నువ్వే ట్రెడిషనల్గా రెడీ అవుతున్నావు. కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు అర్జున్. పోయినసారి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పారు కదా ట్రెడిషనల్గా ఉంటే ఇష్టమని మీ ఫ్యామిలీ మెంబర్స్కి. నాకు బాగా గుర్తుంది, అందుకనే చీర కట్టుకుంటున్నాను. అవునా? ఎలా కట్టుకుంటున్నావే? ఒక్క చేత్తో? ఎలాగోలాగా కట్టుకుంటున్నాను. ఒక పని చేయి, ఇలా మాట్లాడుతూ ఉండు, ఇంటికి వచ్చి నేనే కట్టేస్తాను. అబ్బా, అవసరమేమీ లేదు. రూప నవ్వుతోంది. ఆ నవ్వు అర్జున్కి వినిపిస్తోంది. హెల్ప్ చేస్తా అంటే వద్దు అంటావేమిటి? అవసరం లేదు సార్, రాధ ఉంది, మీరు అపాయింట్ చేశారు కదా, తను నాకు హెల్ప్ చేస్తోంది. అవునా? ఎగ్జామ్స్ అయ్యే వరకు పనికి రావక్కర్లేదు అని చెప్పాను కదా, కానీ ముందు రోజు నన్ను చూసింది కదా సార్, సో తనకి రావాలని అనిపించిందిట, వచ్చేసింది. సర్లే, మంచి ఛాన్స్ పోయింది. అర్జున్ మాటలో చిన్న డిసప్పాయింట్. రూప పక్కనే రాధ ఉండడంతో రూప ఏమీ మాట్లాడట్లేదు. అయినా ఎప్పటికైనా ఫ్యూచర్లో నాకు అలాంటి ఛాన్స్ తప్పకుండా వస్తుంది, అప్పుడు చెప్తాను నీ పని నవ్వుతూ అన్నాడు. ముందు మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యొద్దు, ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చు. కాల్ కట్ చెయ్యండి అంది రూప ఆర్డర్ వేస్తున్నట్లు. ఏంటి, ఎస్పీ అర్జున్కి రూల్స్ చెప్తున్నావా? రూల్స్ ఎవరైనా పాటించాలి కదా, పాటించకపోతే చెప్పాలి. పోలీసోడే రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎలాగా? నవ్వింది. రూప మాటలకు అర్జున్ కూడా నవ్వుతూ సరే సరే త్వరగా రెడీ అవ్వు, నేను రావడమే బయలుదేరాలి చెప్పి కాల్ కట్ చేశాడు. మార్నింగ్ వస్తాను అన్న అర్జున్, రూప ఇంకా ఇంటికి రాకపోవడంతో 1కి 10 సార్లు అటూ ఇటూ తిరుగుతోంది కాత్యాయిని. ఏంటి వీడు ఇంత చిన్నగా డ్రైవ్ చేస్తున్నాడా? లేదే, అర్జున్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఈ పాటికి వచ్చేయాలి, ఇంకా రాలేదేంటి అనుకుంటూ లోపలికి వచ్చి న్యూస్ పేపర్ చదువుతున్న శివరాం వైపు చూస్తూ, ఏంటండి అంత స్థిమితంగా కూర్చున్నారు? ఇప్పుడు టైం ఎంతయిందో చూస్తున్నారా? వాళ్ళు రాలేదు, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. న్యూస్ పేపర్ మడతపెట్టి పక్కన పెడుతూ భార్య వైపు అలా చూస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు శివరాం. ఏంటండి కాల్ చేయమంటే చెయ్యరు, సైలెంట్గా ఉంటారేంటి? హబ్బబ్బబ్బా, ఏంటే నీ గోల? వస్తారులే చిన్నగా, ఎందుకంత తొందర? నిన్న మొన్నటి దాకా వాడి మీద విపరీతమైన కోపం, ఇప్పుడేమో విపరీతమైన ప్రేమ. నీకేదొచ్చినా తట్టుకోలేం కాత్యాయిని. ఊరుకోండి, అప్పుడు ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా వాడి మంచి ఆలోచించే తీసుకున్నాను. అప్పట్లో నాకు అదే కరెక్ట్ అనిపించింది, కానీ కొన్ని విషయాలలో క్లారిటీ వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నాను. నా తప్పు తెలుసుకోగానే వెంటనే వాడికి కాల్ చేసి మాట్లాడాను, సారీ కూడా చెప్పాను. ఇంకా మీరు అదే పట్టుకుని మాట్లాడితే ఎలాగా? సర్లే, ఏంటి నీ గోల? ఇప్పుడు వాడికి కాల్ చేయాలి అంతేనా? హడావిడిలో నా ఫోన్ ఎక్కడో పడేశాను, కనిపించట్లేదు, అందుకనే మిమ్మల్ని చేయమని అంతలాగా రిక్వెస్ట్ చేయాల్సి వస్తోంది. ఇంత చిన్నదానికి బ్రతిమలాడించుకుంటున్నారు, కోపంగా అంది కాత్యాయిని. అలా కాదే కాత్యాయిని, వాడేమైనా ఖాళీగా ఉంటాడా? ఎన్ని పనులు చెప్పు, క్షణం ఖాళీ ఉండదు. ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం స్టేషన్కి వెళ్తే నైట్కి తిరిగి వస్తాడు. ఇన్వెస్టిగేషన్స్కి ఒక్కొక్కసారి వేరే వేరే ఊర్లు కూడా వెళ్లాల్సి వస్తుంది. మాటలా పోలీస్ జాబ్ అంటే? మనం ఇలా పదే పదే కాల్స్ చేసి విసిగించకూడదు. ఆహా, అంటే మీరు ఆల్రెడీ చేశారా?
చేశాను. ఇప్పటికి 2-3 సార్లు చేశాను. వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. హో, అవునా? మరి ఆ ఒక్క ముక్క చెప్తే సరిపోతుంది కదా, ఇదంతా ఎందుకండి? విసుక్కుంది. ఏమీ లేదు. నీ కళ్ళల్లో నీ కొడుకుని చూడాలి, మాట్లాడాలి అన్న ఆత్రం కనిపిస్తోంది కదా, కొంచెం నిన్ను ఊరిద్దామని. చాలేండి సంబడం, వేషాలేస్తున్నారు. చిరుకోపంగా భర్త వైపు చూస్తూ, ఇంకొక్కసారి చెయ్యండి, వాడు లిఫ్ట్ చేయకపోతే ఊరుకుందాం అంది. ఆల్రెడీ చేస్తున్నాను, ఉండు, రింగ్ అవుతోంది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేస్తాడేమోనని శివరాం, కాత్యాయిని ఇద్దరూ వెయిట్ చేస్తున్నారు. అర్జున్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి నాన్న. ఏంట్రా చెప్పేది? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఓ సారీ నాన్న, కొంచెం బిజీగా ఉన్నాను. ఉన్నావా? అనుకుంటూనే ఉన్నాను నువ్వు బిజీగా ఉంటావని. ఈరోజు నువ్వు లీవ్ తీసుకుని ఇక్కడికి వస్తానని మీ అమ్మతో చెప్పావట. నువ్వేమో ఇప్పుడు బిజీగా ఉన్నానని చెప్తున్నావు. వస్తున్నారా లేదా? డౌట్గా అడిగాడు శివరాం. వస్తున్నాను నాన్న, లీవ్ సబ్మిట్ చేయాలి కదా, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి వచ్చాను. మెయిల్ పంపించచ్చు కదరా? నాకు స్టేషన్లో చిన్న పని ఉందిలే నాన్న, చూసుకుని వస్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంట్రా ఇప్పుడు బయలుదేరుతున్నావా? ఉదయాన్నే బయలుదేరతాను అమ్మా అని అన్నావు కదరా. కార్చుకుని కూర్చుంది మీ అమ్మ. 10 సార్లు అటు ఇటు తిరుగుతూ తెగ హంగామా చేస్తోంది. నవ్వుతూ భార్య వైపు చూస్తూ అన్నాడు శివరాం. చాలండి వేషాలు, నన్ను ఆట పట్టించడమే మీకు పనైపోయింది అంటూ భర్త వైపు చిరుకోపంగా చూస్తూ ఫోన్ లాక్కుని, ఏరా ఏంటి ఇంత లేటు అడిగింది. సారీ అమ్మా, కొంచెం పని ఉండి స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది, అందుకనే బయలుదేరడం లేట్ అయింది. ఇప్పుడే బయలుదేరుతున్నాము. జస్ట్ 2 అవర్స్లో వచ్చేస్తాను, సరేనా? ఒరేయ్, అంత స్పీడ్ డ్రైవ్ చేయొద్దు, చిన్నగా రా, మరేం పర్వాలేదు. ఓకే, భోజనానికి అక్కడ ఉంటాను. సరే రండి, నీకిష్టమైనవన్నీ నేనే వండుతాను. కాత్యాయిని ఆనందంగా మాట్లాడుతోంది. అవునా? అయితే ఈరోజు ఒక్క పట్టు పడతాను నీ చేతి వంట తిని. ఎన్ని రోజులయ్యిందమ్మా? అయ్యో కన్నా, నువ్వు అక్కడ మేమిక్కడా లేకపోతే ఒకే చోట ఉంటే రోజూ వండి పెడతాను కదరా. ఏం చేయనమ్మా, నా జాబ్ అలాంటిది, ఎప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఉన్న ఈ సిటీలో మాత్రం నేను పర్మనెంట్గా ఉంటానని గ్యారంటీ ఏంటి? నవ్వాడు. సర్లేరా, త్వరగా బయలుదేరండి, ఇప్పటికే 9 అయింది టైము. బయలుదేరడమే లేటు, ఇంకొచ్చేస్తాము, ఉంటా మరి. అంటూ కాల్ కట్ చేసి స్థిమితపడింది కాత్యాయిని. బైక్ గార్డెన్ ఏరియాలో పార్క్ చేసి విజిల్ వేసుకుంటూ హుషారుగా లోపలికి వెళ్ళాడు అర్జున్. హాల్లో రాధ ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో ఎదురొచ్చింది. ఏంటి రాధా, నేను 4 రోజులు రావద్దని చెప్పాను కదా, ఎగ్జామ్స్ పెట్టుకుని ఎందుకొచ్చావు? అది నిన్న మేడం గారిని చూశాను కదా సార్, ఎందుకనో చూడాలి అనిపించింది. ఎలా చేసుకుంటారు పనులు అని బాధగా అనిపించి చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను సార్. సర్లే, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? అవుతున్నాను సార్. నవ్వుతూ పక్కకు వెళ్ళింది. అర్జున్ సరాసరి రూప ఉన్న గదిలోకి వెళ్ళాడు. దీప అటు ఇటు సపోర్టింగ్ స్టిక్తో నడుస్తూ మార్నింగ్ వాక్ చేస్తోంది. రూప తనని తాను అద్దంలో చూసుకుంటోంది. గుడ్ మార్నింగ్ దీపా. అర్జున్ వాయిస్తో ఇద్దరూ అటుగా తిరిగారు. గుడ్ మార్నింగ్ సార్, నవ్వుతూ అంది దీప. రూప అర్జున్ వైపు చూసింది. వెళ్దామా అడిగాడు అర్జున్. 1 మినిట్ సార్ అంటూ లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంది రూప. దీపా, ఇప్పుడు నీకెలా ఉంది? ఆర్ యూ కంఫర్టబుల్? న్యూ ట్రీట్మెంట్లో ఏమీ కంప్లైంట్స్ లేవు కదా? ఫైన్ సార్, బానే ఉంది. ఇప్పుడు నా కాళ్ళతో నేను నడుస్తున్నాను. నీలో మార్పు కనిపిస్తోంది దీపా. ఇంకొక 6 మంత్స్ ఈ సపోర్టింగ్ స్టిక్స్ కూడా అవసరం ఉండదు నీకు. పరిగెడతావు, చూస్తూ ఉండు. వాళ్ళు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు, అందుకే నేను అక్కడికి సజెస్ట్ చేశాను. అవును సార్, చాలా బాగా క్యూర్ అయ్యింది అక్కకి, నవ్వుతూ అంది రూప. సరే దీపా, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడు. మేం రావడానికి ఒక 2 or 3 డేస్ పడుతుంది. ఆ మాటకి దీప ఆశ్చర్యంగా చూస్తూ 2 or 3 డేసా అంది. అదేంటి, నీతో చెప్పాను కదా, అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తావు? నాతో చెప్పలేదు సార్. చెప్పాను కదా రూపా. లేదు సార్, చెప్పలేదు. రూపా, ఇప్పుడెందుకు ఆర్గ్యూ చేస్తావు? ఇక్కడ నువ్వు ఉండి చేసేదేముంది? 2 రోజులు అని చెప్తున్నారు కదా, వెళ్ళిరా అంది దీప. అక్క, 2 రోజులు పర్వాలేదా? పర్వాలేదు, నేను వెళ్ళమని చెప్తున్నాను కదా. నాకేమీ నీ అవసరం లేదు. ఇదిగో నా కాళ్ళకి పని చెప్తున్నాను, నడుస్తున్నాను, నా చేతులు కదులుతున్నాయి. నన్ను నడవనివ్వు, నా పని నన్ను చేసుకోనివ్వు.
చిన్న నవ్వు నవ్వి చిరుకోపంగా చెల్లెల్ని మందలించింది దీప. ఇంకొక్క 1 మినిట్ ఆగండి సార్ అంటూ లోపలికి వెళ్ళి 2 జతల బట్టలు పెట్టుకుని చిన్న బ్యాగ్ కూడా తీసుకుని వచ్చి పదండి సార్ అంది రూప. ఇద్దరూ దీపకి సెండాఫ్ ఇచ్చి బయలుదేరారు. తాయారు పెరట్లో మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తోంది. ఇద్దరూ నవ్వుతూ బయలుదేరడం గమనిస్తూ, సినమ్మాయి గారు, పెద్దమ్మగారిని అడిగానని చెప్పండి, మర్చిపోమాకండి అంది నవ్వుతూ. హా, అలాగే తాయారు, అక్క జాగ్రత్త, చూస్తూ ఉండు అంది రూప. మీరేమీ దిగులు పెట్టుకోమాకండి, నాకు తెలవదా ఏంది, అన్నీ నేను చూసుకుంటాను కదా అని భరోసా ఇస్తూ అంది తాయారు. అర్జున్, రూప తాయారుకి బాయ్ చెప్పి బయలుదేరారు. కారు యూటర్న్ తిప్పి డ్రైవ్ చేస్తూ రూప వైపు చూసి, ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు అర్జున్. ఆహా, ఏమీ లేదు సార్. లాస్య ఇప్పుడెలా ఉంది? బానే ఉంది. సిగ్నేచర్ చేసి వచ్చాను. ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఈవినింగ్ స్పృహ వస్తుంది. ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ సార్ తనది. పాపం, ఎంతో నమ్మితే తప్ప ఒక ఆడపిల్ల గడప దాటి మగవాడి వెనక వెళ్ళదు. ప్రేమ పేరుతో మోసం చేసి, డ్రగ్స్కి ఎడిట్ చేసి తన జీవితంతో ఆడుకోవాలని ఎలా అనిపించింది సార్ వాడికి? పైగా పైశాచికంగా, సామూహికంగా అత్యాచారం చేయడం ఎంత దారుణమైన సంఘటన. మనుషులే మనుషులని పీక్కుని తింటున్నారు. మానవత్వం అనేది లేదు సార్ జనాలలో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు మనం మనుషుల మధ్య జీవిస్తున్నామా లేక పశువుల మధ్య అని. రూపా, ఇప్పుడదంతా ఎందుకు? ఎందుకు తలుచుకుంటున్నావు? నిజమే, లాస్యకి ఎదురైన సంఘటన చాలా దారుణమైనది. మనం తనకి ధైర్యం చెప్పి తన జీవితంలో ముందడుగు వేయడానికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. అయినా ఇందులో లాస్య తప్పు కూడా ఉంది. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను సైతం వదిలేసి ఎవడో తెలియని వాడితో అంత నమ్మకంగా ఎలా వెళ్ళిపోయింది? ప్రేమలో అంతలాగా కళ్ళు మూసుకుపోతాయా? మంచి చెడులు ఏవో కూడా ఆలోచించరా? అంతలాగా ఎలా వాళ్ళు ట్రాప్లో ఇరుక్కుంటారు? లాస్య మాత్రమే కాదు, నేను చాలామంది ఆడపిల్లల్ని చూశాను. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అర్థం కాదు సార్. అలా వెళ్ళిపోయిన వాళ్ళల్లో కూడా హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా? ఉన్నారు. కానీ అతనిని నమ్మాలా వద్దా? జీవితంలో ఎంతో పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతలాగా ఆలోచించాలి? జీవితాంతం అతనితో నేను బ్రతకగలనా లేదా? అతను నన్ను సవ్యంగా చూసుకుంటాడా లేదా? అతనికి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా? ఇవేమీ ఆలోచించరు. ఏదో ఆకర్షణ, అట్రాక్షన్. ఒక్క తప్పటడుగు ఇంత పెద్ద శిక్షకి కారణమయ్యింది. అయితే మీ దృష్టిలో అలా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళెవ్వరూ బాగోలేదా సార్? బావుంటారు రూపా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఒకరి మీద ఒకరికి పూర్తి అవగాహన ఉండాలి. వాళ్ళని నమ్మచ్చు. మనకెటువంటి రిస్క్ ఉండదు అనే నమ్మకం, గురి కుదరాలి. పూర్తిగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. పర్వాలేదు, నేనతనితో ఉండగలను అని ఆ అమ్మాయి కనిపిస్తే అప్పుడు తన పేరెంట్స్తో మాట్లాడాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడు తన లైఫ్ డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో తన మైండ్లో ఒకే ఒక్క ఆలోచన రావాలి, నేను తీసుకునే నిర్ణయం తప్పు కాకూడదు. ఫ్యూచర్లో నా పేరెంట్స్ సైతం నన్ను యాక్సెప్ట్ చేస్తారు అన్న నమ్మకం ఉంటేనే ముందడుగు వేయాలి. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే. లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలామందికి పేరెంట్స్ సపోర్ట్ ఉండదు రూపా. అలాంటప్పుడు చేసుకున్నవాడు మంచివాడు కాకపోతే ఆ అమ్మాయి పడే నరకం అంతా ఇంతా కాదు. అందుకనే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా ఏదో తొందరలో తీసుకోకుండా 1కి 10 సార్లు ఆలోచించాలి ఆడపిల్లలు. అలా ఆలోచించకుండా గుడ్డిగా నమ్మి వాడు చెప్పిందల్లా చేసి ఇప్పుడు బాధపడుతోంది చూడు లాస్య. సో, జరిగిన దాంట్లో ఎంతో కొంత లాస్య తప్పు కూడా ఉంది. నిజమే సార్. మీరు చెప్పింది 100% నిజము. మనం ఒకరిని నమ్మే ముందు బాగా ఆలోచించాలి. వాళ్ళు మన నమ్మకాన్ని ఎంతలాగా క్యాచ్ చేస్తారంటే ఊహకి కూడా అందదు. అంతా ప్రేమించినట్టు యాక్ట్ చేస్తారు. అది నిజమే అనుకుని నమ్మేస్తాము. నమ్మితేనే కదా వాళ్ళు మోసం చేయగలిగేది. ఇద్దరూ లాస్య గురించి ఆలోచిస్తూ చాలాసేపు సైలెంట్గా ఉండిపోయారు. రూపకి కూడా తన గత జీవితం గుర్తుకొచ్చింది. అర్జున్ అంతా అబ్జర్వ్ చేసి తాను కూడా కాసేపు సైలెంట్ అయిపోయాడు. వేసవి కాలం కావడంతో బాగా దాహంగా అనిపిస్తోంది రూపకి. అర్జున్కి కూడా అలాగే ఉంది. కాస్త దూరం వెళ్ళాక ఫ్రూట్ జ్యూస్ స్టాల్ దగ్గర కార్ బ్రేక్ వేసి తాను దిగి
ఇద్దరికి యాపిల్ జ్యూస్ తీసుకువచ్చాడు. ఇద్దరు జ్యూస్ తాగి కొంచెం చల్లబడ్డారు. తిరిగి జర్నీ స్టార్ట్ అయింది. రూపా, ఈసారి నీకు వెల్కమ్ మరోలాగా ఉంటుందేమో చిరునవ్వుతో అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు విని నవ్వుతూ, అంటే పోయినసారి మీ నానమ్మగారు దిష్టి తీసి మనల్ని లోపలికి తీసుకువెళ్లారు. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు అలా చెయ్యరు అని అంటున్నారా? కాదు, నానమ్మ ప్లేస్లో అమ్మ ఉంటుందని అనుకుంటున్నాను. ఐ థింక్. ఇప్పటికి ఎన్నిసార్లు కాల్ చేశారో తెలుసా? ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి అని మా అమ్మ అడుగుతూనే ఉంది. అవునా? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా సార్, అందుకనే ఆంటీకి చూడాలని ఉందేమో. నాకు కూడా అలాగే ఉంది. అమ్మ ఎప్పుడూ నాతో ఇన్ని రోజులు కోపంగా లేదు. ఫస్ట్ టైం తెలుసా? సారీ సార్, నా వల్లే కదా. నీ వల్ల కాదు, మన వల్ల. మన ప్రేమ అమ్మకి నచ్చలేదు. కొన్ని రోజులు సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచించింది, మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామని అనిపించింది. సో మాట్లాడుతోంది. ఒకప్పుడు తప్పనిపించిన సిచ్యువేషన్ కొన్ని రోజుల తర్వాత కరెక్టేనేమో అనిపిస్తుంది. ఇదిగో ఇలాగే. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినట్లు చెప్తున్నాడు అర్జున్. అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ నవ్వింది రూప. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ ఇంటి వరకు చేరుకున్నారు. మండువా లోగిలి ఇల్లందంగా కనిపిస్తోంది. ఇంటి ముందు ఉన్న పెద్ద స్థలంలో మొత్తం పేడ నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టడంతో అందంగా ఉంది లోగిలి మొత్తం. పెరట్లో కట్టేసి ఉన్న ఆవులు, చిందులు తొక్కుతూ పరిగెడుతున్న దూడలు, అటూ ఇటూ హడావిడిగా పనిచేస్తున్న పనివాళ్ళు అంతా చూస్తూ నవ్వుతూ లోపలికి వెళ్ళారు అర్జున్, రూప. అర్జున్ని చూడగానే, అబ్బాయి గారు బాగుండారా? ఎన్ని రోజులైనది బాబు మిమ్మల్ని చూసి అని ఆప్యాయంగా పలకరించే పలకరింపులు. హా, బావున్నాను అంటూ పలకరించిన ప్రతి ఒక్కరిని తాను కూడా తిరిగి పలకరిస్తున్నాడు అర్జున్. అర్జున్ ఊహ నిజమయ్యింది. కాత్యాయిని గుమ్మంలోనే పెద్ద గుమ్మడికాయ ఎర్రనీళ్లతో ప్రత్యక్షమైపోయింది. కాత్యాయిని వైపు చూసి, నేను చెప్పాను కదా అమ్మే ఉంటుంది ఈ ప్లేస్లో అని అన్నట్లు రూపవైపు చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చిన్న నవ్వు నవ్వాడు. అర్జున్ సైగలు అర్థం చేసుకుని తాను కూడా నవ్వి ముంగురులు సరిచేసుకుంటూ అర్జున్ వెనకాలే అడుగులు వేస్తోంది రూప. ఇద్దరినీ గుమ్మంలోనే ఆపేసి దిష్టి తీసి, తల్లి దిష్టి, తండ్రి దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ గుమ్మడికాయని అటూ ఇటూ తిప్పి అవతల పడేయమని పనివాళ్ళకప్పచెప్పి ఎర్రనీళ్లు కూడా దిష్టి తీసి బొట్టు పెట్టి కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తుంటే, అబ్బాయి గారు బాగుండారా? నవ్వుతూ ఎదురొచ్చాడు రంగడు. హా, బావున్నాను రంగయ్య తాత, నువ్వెలా ఉన్నావు? బావున్నాను బాబూ. రంగయ్య అర్జున్ చేతిలో బ్యాగ్ అందుకున్నాడు చనువుగా. అయ్యో తాత, నేను తీసుకొస్తాను. పర్వాలేదు బాబూ, నేను తీసుకొస్తాను కదా, మీరు పదండి ఆప్యాయంగా అన్నాడు. రూప, అర్జున్ లోపలికి రాగానే శివరాం నవ్వుతూ, రండి లోపలికి రండి, అక్కడే ఆగిపోయారే అన్నాడు. హాయ్ నాన్న అని వెళ్ళి హగ్ చేసుకున్నాడు అర్జున్. నమస్తే అంకుల్ అంది రూప. ఇప్పుడెలా ఉంది రూప అడిగాడు శివరాం రూప చేతికి కట్టి ఉన్న కట్టుని గమనిస్తూ. హా, పర్వాలేదు అంకుల్, చాలా వరకు రికవరీ అయ్యాను. ఏంటండి అలా గుమ్మంలోనే నించోబెట్టి మాట్లాడతారు, లోపలికి తీసుకువెళ్ళండి అంది కాత్యాయిని. వినిపిస్తున్నాయా మీ అమ్మ మాటలు? లోపలికి రండి నవ్వుతూ అన్నాడు శివరాం. రూప చుట్టూ చూస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఎక్కడా అమ్మమ్మగారు, తాతయ్య గారు కనిపించట్లేదేంటి అని మనసులోనే అనుకుంది. అర్జున్ ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.